వాక్యం వింటున్న దైవజనమా, నీ అంతరంగం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. నీ అంతరంగం దేవుని ఎదుట ఏ రీతిగా ఉందో ఆలోచించు. ఒకవేళ ఏ వ్యక్తిని గూర్చైనా కపటంగా ఆలోచిస్తున్నావా? ఏ వ్యక్తిని గూర్చైనా కపటపు మనస్సుతో బ్రతుకుతున్నావా? కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా మనిషి నాకెంత కీడు చేసిందో, కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా వ్యక్తి నాకెంత నష్టాన్ని కలుగు చేశాడో, ఎట్లాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలి, ఎట్లాగైనా ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని దైవజనమ కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ కపటంగా ఉన్నావేమో ఆలోచించు. ఈరోజు చేసాను ఒక మాట్లాడుకు, దేవా కపటంగా నేను ఉండకూడదయ్యా, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేటట్లుగా ఉండకూడదయ్యా, యథార్థవంతుడిగా నేను బ్రతకాలి. లేఖనాల్లో రాయబడిన మాట, యథార్థవంతులను బలపరచుటకు లోకమంతా సంచరిస్తుంది. ఎవరిని బలపరచడానికి? కపటంగా బ్రతికే వాళ్ళని బలపరచడానికి కాదు. లోపట ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వ్యక్తులను గురించి కాదు. ఏ వ్యక్తి అయితే యథార్థంగా ఉంటాడో, యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది, లోకమంతా సంచరిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నువ్వు యథార్థవంతుడిగా బలపరిస్తే యేసు నామములో దేవుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. నువ్వు యథార్థవంతురాలిగా జీవిస్తే తప్పకుండా నా దేవుడు నిన్ను కనికరిస్తాడు.